బాలీవుడ్ మధ్య వ్యత్యాసం చెప్పాల్సి వస్తే హిందీ నటుల మధ్య ఐక్యత హైలైట్ అవుతుంది. ఒకరి సినిమాల్లో మరో స్టార్ నటించడం, మల్టీ స్టారర్స్ లో భాగం అవ్వడం, కలిసి టాక్ షోల్లో పాల్గొనడం, మాటామంతి వ్యవహారం అంతా చూసి వాళ్ళలా టాలీవుడ్ హీరోలు ఎందుకు ఉండరు అనిపించేది. ఎందుకంటే కొంతకాలం క్రితం టాలీవుడ్ హీరోలు ఎవరు? మరో హీరో సినిమా గురించి మాట్లాడటం కానీ, కలిసి నటించడం కానీ, ఒకే వేదికను షేర్ చేసుకోవడం కానీ కనిపించేవి కావు. వాళ్ళలో వాళ్ళకే తీవ్రమైన పోటీ ఉంటుందని, కలిసినప్పుడు మాట్లాడితే బ్రహ్మాండం బద్దలైపోతుందనే తీరులో కనిపించేవారు. తెర వెనుక ఎలా ఉంటారు అన్నది తెలియదు కానీ, తెర ముందు మాత్రం తెలుగు స్టార్లు అంతా అలాగే కనిపించేవారు. ఇప్పుడు ఆ సన్నివేశానికి భిన్నంగా టాలీవుడ్ హీరోలంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. కలిసి మల్టీ స్టారర్స్ చేయడం, పాన్ ఇండియా చిత్రాలు చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అతిథులుగా రావడం, స్టార్ హీరో చిత్రంలో మరో స్టార్ గెస్ట్ రోల్ లో కనిపించడం వంటివి ఇప్పుడు చూస్తున్న సన్నివేశాలన్నమాట. దీంతో టాలీవుడ్ హీరోల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో ఐక్యతగా ఉంటూ ఉన్నారు అన్నది తెర ముందు కనిపిస్తూ ఉంది. కానీ బాలీవుడ్ హీరోల్లో మాత్రం తెర ముందు కనిపించినంత ఐక్యత తెర వెనుక ఉండదని తాజాగా హిందీ నటుడు మనోజ్ బాజ్పేయి మాటల్లో స్పష్టమవుతోంది. ఓ ఇంటర్వ్యూలో మనోజ్ అభద్రతా భావం గురించి మాట్లాడి వాళ్ళ గుట్టును విప్పేశాడు. హిందీ హీరోల్లో కూడా ఎంత మాత్రం కూడా ఐక్యత ఉండదన్నారు. ఒకరు సినిమా మరొకరు చూడటం గానీ, నటన పరంగా నచ్చితే ప్రశంసించడం గానీ ఉండవన్నారు. ఎంతో పాజిటివ్ గా ఉండే నటులు తప్ప చాలా మంది మరో స్టార్ నటుడి చిత్రం గురించి ఓపెన్ గా మాట్లాడటానికి ముందుకు రారన్నారు. తెరపై ఎన్నో గొప్ప పాత్రలు, సమాజాన్ని చైతన్యపరిచే పాత్రల్లోనూ అలరిస్తూ ఉంటారు. కానీ అది తెర వరకే పరిమితం. వాస్తవ జీవితంలో అవేవి ఉండవన్నారు. పరిశ్రమలో పోటీకి తగ్గట్టుగా ఒకరికొకరు ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచన లేకుండా నటులు ఉంటారన్నారు. మొత్తానికి మనోజ్ మాటల్ని బట్టి బాలీవుడ్ లో కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువ అన్నది క్లియర్ అయింది. ఇటీవలే రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమా 500 కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ సినిమా గురించి హృతిక్ రోషన్ పాజిటివ్ గా మాట్లాడుతూనే అందులో నెగిటివ్ అంశాన్ని టచ్ చేశాడు. దీంతో రణ్వీర్ సింగ్ అభిమానులు హృతిక్ పై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.